శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనకు మన యొక్క సనాతన ధర్మంలో శాంతి మంత్రము అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఒక కల్పం. అసలు ఏంటి శాంతి మంత్రము అని అంటే, ఉదాహరణకి ఒక 2-3 మంత్రాలు మనం చూస్తే మనకు అర్థమవుతుంది. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి 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 అని మంత్రం. ఇది ప్రధానంగా గురువు శిష్యులిద్దరూ కూర్చున్నప్పుడు వాళ్ళిద్దరూ విద్యని ఆరంభించే ముందు చేసుకునేటువంటి మంత్రం. ప్రతి శాంతి మంత్రానికి ఒక పర్పస్ ఉంటుంది, ఒక ప్రయోజనం ఉంటుంది. సో ఏమిటనంటే, సహనావవతు అంటే సహనౌ అవతు అంటే మనిద్దరిని రక్షించుగాక. ఎవరనంటే ఆ దైవము. ఏ పరమాత్మ కోసమైతే మనం ఒక శ్రవణము మననము నిధిధ్యాసనం అనే ఈ సాధనలని మనం అవలంబించడానికి సిద్ధపడి ఇక్కడ కూర్చున్నామో, ఆ పరమాత్ముడు మనల్ని రక్షించుగాక. ఆ ప్రకృతి, ఆ దైవము మనల్ని రక్షించుగాక. సహనౌ భునక్తు అంటే ఆ దైవము, ఆ ప్రకృతి మనల్ని పోషించుగాక. సహ వీర్యం కరవావహై అంటే మనిద్దరికీ కూడా, ఇద్దరికంటే గురువు శిష్యులిద్దరికీ కూడా వీర్యం కరవావహై అంటే ఏ రకంగా అంటే శారీరకంగా మానసికంగా బుద్ధియుక్తంగా ఒక శక్తిని కల్పించి ఆ శక్తితో వాళ్ళ సాధన వాళ్ళ సంకల్పము సిద్ధి పొందేదాకా వాళ్ళకి ఆ శక్తి తోడుండాలి. తేజస్వినౌ అధీతమస్తు అంటే మేమేదైతే అధ్యయనం చేస్తున్నామో, ఏదైతే సాధన చేస్తున్నామో ఆ సాధన ఒక శక్తివంతమైనది కావాలి. మేము అధ్యయనం చేసేటువంటిది కూడా ఒక మహత్తరమైనటువంటిది కావాలి, తేజోవంతం కావాలి. మా విద్విషావహై ఇది చాలా గొప్ప ప్రార్థన. నాకు నా శిష్యుడికి మధ్య లౌకికమైన అంశాల పట్ల తలెత్తేటువంటి ఏ ఇబ్బంది కూడా మా ఆధ్యాత్మిక ప్రయాణానికి ఆటంకపరచకుండా ఉండాలి. అసలు లౌకికమైనటువంటివి రాకూడదు. ఒకవేళ వస్తే కూడా అది మా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఆటంకపరచకుండా మా ఇద్దరిని కలిపి ఉంచాలి, ఆ శిష్యుడి యొక్క లక్ష్యము నెరవేరే వరకు. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క ప్రధాన లక్ష్యము మోక్షాన్ని పొందడం, ఈశ్వర తత్వాన్ని అర్థం చేసుకోవడం, ఈ ప్రకృతి యొక్క శక్తిని అవగతం చేసుకోవడం, అలాగనే జీవుడి యొక్క యథార్థాన్ని గ్రహించడం. ఈ 3 ప్రధానమైన అంశం. మొదటిది జీవత్వం యొక్క యథార్థాన్ని గ్రహించడం, ప్రకృతి యొక్క తత్వాన్ని అవగతం చేసుకోవడం, ఈశ్వరత్వాన్ని, ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని ఆకలింపు చేసుకోవడం. ఈ 3 విషయంలో నా శిష్యుడికి నాకు మధ్య ఎలాంటి ఎడబాటు రాకుండా ఈ సాధన సక్రమంగా సాగుతూ హాయిగా ప్రశాంతంగా తన లక్ష్యాన్ని తను చేరుకునేలా మమ్మల్ని అనుగ్రహించాలి. మా విద్విషావహై. ఓం శాంతి 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 అని శాంతి 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 అని 3 సార్లు చెప్పారు. ఎందుకు 3 సార్లు చెప్పాల్సి వచ్చింది అంటే, అది పునరుక్తి దోషం లేదంటే చెప్పిందే చెప్పి ఎందుకు చెప్తారా 3 సార్లు? ఒక్కసారి చెప్తే చాలు కదా. పైనవన్నీ ఒక్కొక్కసారి చెప్పారు, కింద శాంతి అనేది కూడా 3 సార్లు ఎందుకు చెప్పారు అని అంటే, 3 రకాల అయినటువంటి అశాంతులు మనకు ఎదురవుతాయి ఈ భూమి మీద. మనం పుట్టిన తర్వాత చనిపోయే వరకు ఏ వ్యక్తికైనా 3 రకాల తాపత్రయాలు ఉంటాయి, అశాంతులు ఉంటాయి, అసౌకర్యాలు ఉంటాయి. ఒకటి ఆధ్యాత్మిక అశాంతి, 2 ఆది దైవిక అశాంతి, 3 ఆది భౌతిక అశాంతి. ఈ 3 కూడా అసౌకర్యాలు. ఈ 3 రకాలుగా ఒక వ్యక్తికి అసౌకర్యాలు కానీ, అశాంతి కానీ, ఒక రకమైన ఇబ్బందులు కానీ, ప్రతిబంధకాలు కానీ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఏమిటి 3? ఆధ్యాత్మికం అంటే ఏంటనంటే ఆత్మానం అధికృత్య అంటే మన శరీరం వల్ల కానీ, మన మనస్సు వల్ల కానీ,
మన బుద్ధి వల్ల కానీ ఏదో రకంగా ఒక డిస్టర్బెన్స్ అనేటువంటిది క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. శారీరకంగా ఏదైనా రోగాలు, రుగ్మతలు, తీవ్రమైనటువంటి మంచాల పాలయ్యేటువంటి జబ్బులు పట్టడం, తద్వారా ఏమైపోతుంది, మన సాధన, మనం అనుకుంటున్న లక్ష్యానికి దూరమైపోతాం. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. చెవులు వినపడకపోయినా ప్రాబ్లం, కళ్ళు కనపడకపోయినా ప్రాబ్లం, మాట్లాడలేకపోయినా ప్రాబ్లం, నడవలేకపోయినా ప్రాబ్లం. కాబట్టి శరీరం వల్ల ఎన్ని రకాలైన ప్రాబ్లమ్స్ అయినా రావచ్చు. ఇవి బయటికి కనిపించే ఇంద్రియాల వల్ల. లోపల బుద్ధి, అలాగనే గుండెకాయ, అలాగనే ఊపిరితిత్తులు, కాలేయము, మూత్రపిండాలు, ఇంటెస్టైన్, ఇలా గ్రంథులు, నాడులు, రక్తము, ఎముకలు, ఇలా ఏవైతే లోపల ఉన్నాయో వాటిలో ఏ రకమైన ఇబ్బంది కలిగినా, ఏ ఒక్కదానికి ఇబ్బంది కలిగినా మళ్ళీ నా యొక్క పర్పస్ సర్వ్ కాకుండా అది డిస్టర్బ్ అవుతుంది. అంటే నా శరీరంలో ఉండేటువంటి బాహ్యేంద్రియాల వల్ల కానీ, నా లోపల ఉన్నటువంటి అంతర అవయవాల వల్ల కానీ, నా మనస్సు వల్ల కానీ, నా బుద్ధి వల్ల కానీ నా లక్ష్యాన్ని ఇవి ఏవి అడ్డుకోకుండా, ఇవి ఏవి ఆటంకపరచకుండా నన్ను శాంతియుతంగా నడిపించాలి. కాబట్టి మొట్టమొదటి శాంతి ఆధ్యాత్మిక శాంతి. ఆధ్యాత్మికము అని అంటే ఆత్మానం అధికృత్య యో వర్తతే స ఆధ్యాత్మిక. అంటే శరీరము, మనస్సు, బుద్ధి, అంటే మనకివ్వబడ్డటువంటి ఈ 3 ఉపాధుల వల్ల ఏ రకమైనటువంటి అశాంతి, అసౌకర్యం ఉండకూడదు. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఇది కేవలం ఆధ్యాత్మికతకే కాదు, లౌకికంలో కూడా ఏ పర్సూట్ మనం పట్టుకున్నా, ఏ లక్ష్యాన్ని మనం ఛేదించాలనుకున్నా ముందు మనకు మన శరీరం ముఖ్యం. మన శరీరం ఆరోగ్యంగా ఉంటే, గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా ఇది రాసుకోండి, హెల్త్ ఈజ్ అట్ మోస్ట్ ప్రియారిటీ. హెల్త్ హ్యాస్ టు బి గివెన్ అట్ మోస్ట్ ప్రియారిటీ. హెల్దీ లైఫ్ స్టైల్ అనేటువంటిది కావాలి, హెల్దీ థాట్స్ కావాలి. సో ఇది 2 ప్రధానంగా ఉండాలి. కేవలం హెల్త్ అంటే జిమ్కి వెళ్ళి నేను 6 ప్యాక్ చేసి ఇలా కండలు పెంచాను, నేను చాలా మంచిగా స్లిమ్గా తయారయ్యాను అని అంటే మాత్రమే సరిపోదు. హెల్దీ లైఫ్ స్టైల్ కూడా కావాలి. అది కూడా కావాలి, అది కూడా మంచిది. ఓ జిమ్కి వెళ్ళడం, వర్కౌట్ చేయడం, మన బాడీని మంచిగా తయారు చేసుకోవడం, అందంగా ఉండాలనుకోవడం తప్పేం కాదు. కానీ అందమైన జీవన విధానం కూడా ఉండాలి. శరీరం మాత్రమే భౌతికంగా అందం ఉంటే మాత్రం కాదు, నీ భౌతిక జీవన విధానంలో ఒక అందం ఉండాలి, ఒక ఆకర్షణ ఉండాలి, ఒక ఆహ్లాదం ఉండాలి, ఒక ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానం కూడా కావాలి. లైఫ్ స్టైల్లో కూడా ఆ హెల్దీ లైఫ్ స్టైల్ కావాలి. రెండోది హెల్దీ థాట్స్ కావాలి. అంటే ఒక ఆరోగ్యకరమైనటువంటి భావన, ఆరోగ్యకరమైన ఆలోచన. అంటే మనల్ని మనం పాడు చేసుకునేదైనా సరే, లేదా ఇతరులని పాడు చేయాలనుకునేదైనా సరే, లేదా దేనైనా డిస్టర్బ్ చేయాలనుకునేదైనా సరే నా లోపల కలిగింది అని అంటే గుర్తుపెట్టుకోండి, అది ముందు మనల్నే డిస్టర్బ్ చేస్తుంది, మనల్నే నాశనం చేస్తుంది. అగ్గిపుల్ల అనుకుంటుంది నేను పెద్ద గడ్డిమేటు నేను కాల్చి పాడేస్తాను ఇప్పుడు అనుకుని అగ్గిపుల్ల బయలుదేరింది. ఒక ఆయన ఆపాడు, సే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను ఆ గడ్డిమేటుని కాల్చాలని. నువ్వు ముందు ఆగు, ముందు నువ్వు తగలడిపోతున్నావు చూసావా నువ్వు అని. అప్పుడు అది ఆగింది. అరే నిజమే కదా, దాన్ని కాల్చడం అనేటువంటి ఆలోచనతో నన్ను నేను కాల్చుకుంటున్నాను, ఇది నేను మర్చిపోయాను అనుకుంది. అలాగా ఒకరిని పాడు చేయాలి అనేటువంటి ఆలోచన ఎక్కడ మొదలైతే ముందు వాడు పాడవ్వడానికి అక్కడే బీజం పడిపోయిందని అర్థం. ప్రకృతి మనకు చూపిస్తుంది కళ్ళారా. ఒకరు కళ్ళ ముందు మనకు ఎన్నో ఎగ్జాంపుల్స్ కనపడుతున్నాయి. ఒకదాన్ని నాశనం చేయాలి, లేదా ఒక వ్యవస్థని కూల్చాలి, లేదా ఒకరిని నాశనం చేసి ఒకరిని రోడ్డుకి ఈడ్చాలనుకునేటువంటి ఆలోచన ఎవడిలో పుడితే కొద్దిగా టైం పట్టొచ్చేమో, కానీ ఆన్సర్ అయితే ఖచ్చితంగా వాడికి వచ్చేస్తుంది దానికి. కాబట్టి దయచేసి మనం ఒక సాధకులుగా, ఒక మంచి మానవత్వంతో మనిషిగా బ్రతకాలి ఈ సమాజంలో అనుకుంటే, ఇంకొకరిని ఇబ్బంది పెట్టాలి, ఇంకొకరిని డిస్టర్బ్ చేయాలి, ఇంకొకరిని నాశనం చేయాలి, ఇంకొకరిని ఏడిపించాలి, ఇంకొకరిని బాధ పెట్టాలనే ఆలోచన మీలో బయలుదేరిందా, మిమ్మల్ని మీరే కాల్చుకుంటున్నారు. ఇది రాసి పెట్టుకోండి. ఎందుకంటే నిప్పుతో కాలినటువంటి అగ్గిపుల్ల గడ్డివాముని కాల్చేస్తుందా, తగలబెడుతుందా తెలియదు, కానీ ముందు తానైతే కాలిపోతుంది. అది సత్యం, తథ్యం. కాబట్టి ఒక సాధకుడిగానే కాదు, ఒక లౌకిక ప్రపంచంలో కూడా, ఈ వ్యవహారంలో కూడా, కుటుంబంలో కూడా, సమాజంలో కూడా, వ్యాపారంలో కానీ ఎక్కడైనా సరే మనము
ఒక వ్యాపారంలో కూడా ఒక నాణ్యత, ఒక మంచి ఉత్పత్తి, ఒక మంచి ప్రోడక్ట్ని మనం తయారు చేసి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఆ పరిసరాలు పవిత్రంగా ఉండాలనే ఆలోచన మనలో బయలుదేరితే ముందు ఆరోగ్యం మనకు వచ్చేస్తుంది. ఎందుకంటే నేచర్ మనల్ని బ్లెస్ చేస్తుంది. అరే వీడు చాలా గొప్ప థాట్తో ఉన్నాడు, వీడిని నేను ఎంకరేజ్ చేయాలనుకుంటుంది. ఒకటి నాశనం చేయాలి అనే ఆలోచన పుట్టిందా, లేదు నాలో స్వార్థం పెరిగి వాడు నాశనం అయిపోతే అయినా పర్వాలేదు నాకు డబ్బు కావాలనే కకృతితో, అలాంటి పనికిమాలినటువంటి ఆలోచనతో ఒక వ్యర్థమైనటువంటి పదార్థాలు మనం సమాజానికి ఇచ్చిన వ్యాపారంలో కూడా ఒక వ్యర్థమైనటువంటి పని మనం చేసినా ముందు గుర్తుపెట్టుకోండి, ఆ వ్యర్థం అనేది మనలోనే మనల్ని కాల్చేస్తూ ఉంటుంది. మనల్ని అది కంప్లీట్గా అది డిస్టర్బ్ చేస్తుంది, డిస్ట్రాయ్ చేస్తుంది. కాబట్టి మన డిస్ట్రక్షన్ అనేది బయట ఎక్కడో కాదు, మనలో నుంచి పుట్టే ఆలోచనే మన డిస్ట్రక్షన్కి కారణమవుతుంది. కాబట్టి బాగా గమనిస్తే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మృత్యువు, డెత్ అనేది ఉందనుకోండి, ఒక వ్యక్తికి చావు అనేది ఉందనుకోండి. చావు అనేది ఎక్కడి నుంచి పుడుతుందండి? బయట ఎక్కడి నుంచో రాదండి, వాడిలో నుంచే పుడుతుంది చావు అనేది, మృత్యు. బాగా గమనించండి. ఎలాగంటే ప్రాణము ఆఖరికి వాడి నుంచి బయటికి వెళ్ళేది వాడి దగ్గర నుంచే. అది యాక్సిడెంట్ రూపంలో జరిగినా, లేదు ఒక ఇన్సిడెంట్గా జరిగినా, లేదు మంచాన పడిపోయినా, లేదు ఏ కారణము లేదు సడన్గా ఉండిపోయాడన్నా, ఎన్ని రకాల చావులున్నా, అది ఒక అపశృతితో ఒక చావు వచ్చినా, లేదు ఒక సహజంగా ఒక మరణం వచ్చినా, అసహజమైన మరణం వచ్చినా, ఒక అప్రాకృతమైన ఒక మరణం వచ్చినా, ఎటువంటి మరణం వచ్చినా, మరణం అనేది, మృత్యు అనేది మనలో నుంచి బయటకు వచ్చేదే. ఆఖరి ఆ శ్వాస మన నుంచి బయటికి వెళితే దాన్ని మృత్యు అంటాం. అంతే, వెళ్ళిపోయింది అంతే. ఇక మళ్ళీ గాలి ఆడదు, అక్కడ శవం అయిపోతుంది. కాబట్టి మృత్యు ఎక్కడో లేదు, మనలోనే ఉంది. మనం భయపడొద్దు బయట దాని గురించి. కాబట్టి మనలోనే మృత్యు ఉంది, కాబట్టి మనం దానికి నమస్కరించాలి. ఏ రోజు ఆఖరి గడి అవుతుందో, ఏ రోజు నా ఆఖరి శ్వాస అవుతుందో, ఆ రోజు వరకు నేను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా నువ్వు నన్ను నడిపించు, నన్ను సన్మార్గంలో నడిపించు అనేటువంటిది మన యొక్క సంస్కృతి మనకు నేర్పింది. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఇది ఒక శాంతి మంత్రం. దీని గురించి కూడా చూస్తాం మనం. కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మిక శాంతి అని అంటే ముందు మన శరీరము, మన మనస్సు, మన బుద్ధి. బయటికి అందంగా మనం తయారవ్వచ్చు, క్రీములు రాసి, మంచిగా జుట్టు పెంచి, మంచి బట్టలు వేసుకుని, మంచి చెప్పులు వేసుకుని, మంచిగా ఆభరణాలన్నీ వేసుకుని, ఈవెన్ ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఈ గోర్లు కూడా మనకు లేకపోయినా కొత్త గోర్లు మనం తగిలించుకోవచ్చు, పళ్ళు లేకపోయినా తగిలించుకోవచ్చు, చెవులకి రింగులు తగిలించుకున్నట్టు అన్నీ మనం అన్నిటినీ పెట్టేసుకోవచ్చు, ఏది కావాల్సి ఉంటే అన్నీ పెట్టుకోవచ్చు, అన్నీ తయారు చేసుకోవచ్చు. కానీ బయటికి మనం ఎంత ఆకర్షణీయంగా ఉన్నా, ఎంత అందంగా ఉన్నా, లోపల ఆ ఆకర్షణ, అందం అనేటువంటిది నా మనస్సులో నుంచి పుట్టాలి. నా మనస్సు కూడా అంతే ఆహ్లాదంగా, అంతే ఆరోగ్యకరమైన వాతావరణంలో నా మనస్సులో ఆలోచనలు బయలుదేరాలి. బయటికి కనబడ్డానికి అలా ఉండి లోపల కుళ్ళు, కుట్ర, కుతంత్రము, చెత్త చెదారము, ఈర్ష్య, అసూయ, పగ, ద్వేషము, రాగము, అహంకారం, మమకారము, వీటన్నిటితో సతమతమవుతూ ఉంటే బయటికి ఎర్రగా బుర్రగా కనపడవచ్చు, బయటికి ముక్కు కళ్ళు అన్నీ పర్ఫెక్ట్గా ఉండొచ్చు, బయటికి మంచి సూటు బూటు వేసుకోవచ్చు, కానీ నీ లోపల అవే నీ జబ్బులకి కారణమవుతాయి, అదే నీ పతనానికి కారణమవుతాయి. బయట అందంగా ఉండేది నిన్ను పతనానికి కారణం చేయదు. అది బయట వాళ్ళని మోహించడానికో, బయట వాళ్ళని మాయలో పెట్టడానికో పనికి రావచ్చు, కానీ నిన్ను నువ్వు మాయలో పెట్టుకోలేవు. ఎందుకంటే నీ లోపల ఉండేటువంటి ఆలోచన విభాగం అద్భుతంగా అది నిన్ను అనుక్షణం అది నిన్ను తరుముతూ ఉంటుంది, పొడుస్తూ ఉంటుంది, వేధిస్తూ ఉంటుంది. కాబట్టి నీ మనస్సులో ఎప్పుడూ కూడా ప్యూరిటీ, ఆ శాంక్టిటీ, ఆ క్లారిటీ అది పెరుగుతూ ఉండాలి. ఇది మనస్సులో మనం పెంచుకోవలసినటువంటి ప్రధానమైన అంశం. ప్యూరిటీ, క్లారిటీ, ఇది రెండూ కూడా చాలా ప్రధానమైంది. ఎంత పవిత్రమైనటువంటి ఉన్నతమైనటువంటి సంస్కారంతో మన ఆలోచనల్ని, మన భావాల్ని మనం పెంచుకుంటూ పోతున్నామో అంతకంత మనలో అద్భుతమైనటువంటి మానసిక పరిపక్వత పెరుగుతుంది. ఆ పరిపక్వత పెరిగిన వాడికి ధైర్యము, ఒక రకమైనటువంటి దమ్ము, ఒక రకమైన ధైర్యము, ఒక రకమైన స్థిరత్వము ఉంటుంది తప్ప అస్థిరంగా, చంచలంగా, లేకపోతే పిరికితనం వాడి దరిదాపుల్లో ఉండదు. ఆలోచన చేయండి. నేను ఒకరిని డిస్టర్బ్ చేయాలనుకుంటే
దానికి నా మనస్సు విపరీతమైనటువంటి ప్లానింగ్ చేయాలి, రాత్రింబళ్ళు నిద్రలు మానుకుని లేదా ఇంకోటి చేసి రెక్కీలు చేసి చేయాలి. అదే నేను 10 మందికి అన్నం పెట్టాలనుకుంటే ఆ రోజు రాత్రి హాయిగా పడుకుంటా, ఉదయం లేస్తా, ఉన్న దాంట్లో అన్నం వండుతా, ఇంత పప్పు పెడతా, ఇంత పచ్చడి పెడతా, మజ్జిగ పెడతా, రానాయన తిననంట, వాళ్ళు తింటారు వెళ్ళదారు. దీనికేం పెద్ద ప్లానింగ్ అవసరం లే. ఉన్నంతలో మనకు కావాల్సింది 10 మందికి పెట్టాలనుకుంటే మనకు పెద్ద ప్లానింగ్ అవసరం లే. రాత్రులంతా నిద్రపాడు చేసుకోక్కర్లే, రెక్కీ చేయక్కర్లే. కానీ 10 మందిని లేపేయాలని, 10 మందిని పాడు చేయాలని, 10 మందిని నాశనం చేయాలనుకుంటే నీ నిద్ర పాడు చేసుకోవాలి, నీ మానసికమైనటువంటి శాంతిని నువ్వు నాశనం చేసుకోవాలి, నీకున్న స్థిమితాన్ని నువ్వు నరుక్కోవాలి, నీ ఆరోగ్యాన్ని పూర్తిగా సర్వనాశనం చేసుకోవాలి. అవన్నీ జరుగుతూ ఉంటాయి దానివల్ల. కాబట్టి పెట్టాలంటే పాడవడు మనిషి, ఒకరిని కొట్టడమే మనం పాడవడానికి కారణం, మనం పతనం అవ్వడానికి కారణం. కాబట్టి పెడుతూ పైకెదుగు, కొడుతూ కింద పడిపోకు అని ఎప్పుడు నేను చెబుతూ ఉంటాను. ఒకరిని కొట్టాలనుకుని కింద పడిపోయే ప్రయత్నం చేయకు, కింద పడిపోతాం. పెట్టాలనుకుని పైకి ఎదిగే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ రకంగా ఆధ్యాత్మిక శాంతి అని అంటే బయటికి శరీరము దృఢంగా ఉండాలి, ఆకర్షణీయంగా ఉండడం తప్పు కాదు, అందంగా ఉండడం తప్పు కాదు, దానికోసం మనం ఏదైనా చేయడము తప్పు కాదు. కానీ దానికోసమే బతికేయడం కాకుండా దానికోసం చేయడం తప్పు కాదు. కానీ మీ శరీరం కంటే ఇంకొక మెట్టు పైకుంది మీ మనస్సు. అది ఎంత హాయిగా ఉంటే, ఎంత ప్రశాంతంగా ఉంటే, ఎంత రాగద్వేషాలకి, కుళ్ళు కుట్రలు, అహంకారం, మమకారం, ఈర్ష, అసూయ, అజ్ఞానము, లంపటం, ఈ కకృతి ఆలోచన, లేకపోతే ఈ పిసినారితనం, పిసినిగొట్టుతనం, లేకపోతే పిరికితనం, వీటన్నిటిలో చిక్కుకోకుండా నీ మనస్సు అలా స్థిరంగా, హాయిగా, ప్రశాంతంగా ఉంచుకోగలిగితే నీ శరీరం కూడా నీ చెప్పు చేతల్లోకి వచ్చేస్తుంది, ఆరోగ్యం కూడా నీ చేతుల్లో ఉంటుంది. ఎందుకంటే మనస్సుకి ఎంత శక్తి ఉందో అందులో 10వ వంతు మాత్రమే శరీరానికి శక్తి ఉంటుంది. ఇప్పుడు నా శరీరంతో నేను బాంబేకి వెళ్ళాలంటే నేను ఇక్కడి నుంచి కారు తీసుకోవాలి, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఫ్లైట్ టికెట్ కొనాలి, ఫ్లైట్ ఎక్కాలి, బాంబే దిగాలి, ఇన్ని పనులు ఉంటాయి. రెండోది మినిమంలో మినిమం ఒక 5-6 గంటలు పట్టచ్చు, ఏది నేను ఉన్న పలంగా నేను అన్నీ సెట్ చేసుకుని వెళ్ళాలంటే. కానీ నా మనస్సులో బాంబేకి వెళ్ళాలంటే 6 గంటలు కాదు, 6 నిమిషాలు కాదు, 6 క్షణాలు కాదు, అరక్షణం కూడా పట్టదు. లిప్త మాత్రం జస్ట్ అలా అనుకోగానే బాంబేకి వెళ్ళిపోతాను. అంటే శరీరంతో నేను బాంబే వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది, ఎంత డబ్బు, ఎంత ప్రయాస. అదే మనస్సుతో వెళ్ళాలంటే లిప్త మాత్రంలో. బాగా ఆలోచన చేయండి. కాబట్టి శరీరానికి సుఖం ఇచ్చినా నా మనస్సు ఏదో కష్టపడుతూ ఉందనుకోండి, నా శరీర సుఖాన్ని నా మనస్సు స్వీకరించదు. నేను ఆ సుఖాన్ని చూడను. నేను మంచి ఫుడ్ పెట్టారు, నాకు ఇష్టమైంది, కానీ నా మనస్సు ఏదో బెంగపడిపోయి లోపల ఒక రకమైన దిగులుతో కుదేలు పడిపోయి ఉన్నాను అనుకోండి, నాకు ఇష్టమైన ఆహారం కూడా నాకు అప్పుడు ఇష్టత ఉండదు. బాగా గమనించండి. కాబట్టి శరీరానికి 10 మార్కులు వేస్తే దాని శక్తికి, మనస్సుకి 90 మార్కులు వేయాలి. అంత పవర్ఫుల్ ఈజ్ మైండ్. కాబట్టి ఆ మనస్సుని మనం ఎప్పుడూ కూడా ఆ నిర్మలత్వంతో ఉంచుకోవడం అనేది చాలా 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 కీలకమైన అంశం. ఈరోజు అర్థం కాకపోవచ్చు, కానీ ఒక సందర్భం వస్తుంది ప్రతి వ్యక్తికి జీవితంలో. ఏదో ఒక సందర్భం తలుపు తడుతుంది. మనం 10 మందిని బాధ పెడితే, 10 మందిని ఏడిపిస్తే, లేదా 10 మందిని వంచిస్తే, 10 మందిని మోసం చేస్తే మనకొక కాలం వస్తుంది. ఆ కాలంలో మనం వంచింపబడతాం, మనం మోసగింపబడతాం, మనం దుఃఖాల పాలవుతాం, మనం కష్టాల పాలవుతాం. అప్పుడు ఆలోచించి ప్రయోజనం ఏంటి? అందుకనే నీకున్న కాలాన్ని సద్వినియోగం చేసుకో. నీకు ఇంకా 10 ఏళ్ళు ఉంటావో, 20 ఏళ్ళు ఉంటావో, 30 ఏళ్ళు ఉంటావో, ఏది నీ చేతుల్లో లేదు కదా. హాయిగా ఈ రోజు నుంచి నేను ఒక్కడికైనా పెట్టాలి అనే ఆలోచనతో పైకెదగాలి, ఒకడిని కొట్టాలి అనే ఆలోచనతో నేను కింద పడిపోవడానికి నేను ప్రయత్నం చేయొద్దు. కొట్టాలనే ఆలోచనతో కింద పడిపోయే ప్రయత్నానికి దారి తీయొద్దు. పెట్టాలనే ఆలోచన పెంచుకొని 10 మందితో మనం ఒక మంచి స్థితికి ఎదగాలనే ఆలోచనకి రావాలి. కాబట్టి ఇది ఆధ్యాత్మిక శాంతి. ఆది దైవిక శాంతి అనంటే, ఆది దైవికం దైవాన్ అధికృత్య అంటే మనకు ఆది దైవికం అని అంటే మనకు నిప్పు, నీరు, నింగి, గాలి ఇవన్నీ కూడా దేవతలు అంటాం. అందుకనే నీళ్ళని వరుణదేవుడు అంటాం, వర్షాన్ని, నీళ్ళని. జలాన్ని మనం గంగామాత అంటాం, భూమిని భూమాత అంటాం, గాలిని వాయుదేవుడు అంటాం,
అగ్నిని అగ్నిదేవుడు అని అంటాం. కాబట్టి మనకు ఇవన్నీ దేవతలు మనకు. కాబట్టి అగ్నిర్దేవత, వాచో దేవత, ఇంద్రో దేవత, వరుణో దేవత. కాబట్టి సూర్యుడు దేవత, చంద్రుడు దేవత, నక్షత్రాలు దేవత, భూమి దేవత, ప్రతిదీ మనకు దైవం. ఇది మన సంస్కృతి, మన శాస్త్రం చెప్పింది. దేవుడు అంటే ఎక్కడో వైకుంఠంలో, ఎక్కడో కైలాసంలో, లేదా ఎక్కడో స్వర్గంలో కూర్చున్నవాడు కాదయ్యా. మనకు దైవం అంటే కనిపించే ప్రతిదీ కూడా దైవం యొక్క ప్రతిరూపమే. ఏది దైవము కాదు ఇక్కడ చూపించు. కాబట్టి ప్రతిదీ దైవమే, ప్రతిదీ దైవమే. దైవము కానిది ఏదీ లేదు. కానీ అందులో ఆ దైవాన్ని దర్శించగలిగే గుణం నీకు ఉండాలి. మనం ఏంటి, పదార్థాన్ని చూస్తున్నాము, పదార్థాన్ని దాటగలిగితే యథార్థం కనపడుతుంది. మనం పదార్థం వరకే పరిమితం అయిపోతున్నాం, పదార్థాన్ని చూసి ఆగిపోతున్నాం. కళ్ళు పదార్థాన్ని చూస్తాయి, కానీ మన బుద్ధి యథార్థాన్ని గ్రహిస్తుంది. కానీ మన బుద్ధి యథార్థాన్ని గ్రహించే స్థితికి ఎదగలేదు. అందుకనే కళ్ళ వరకే ఆగిపోయి ఆ పదార్థాన్ని చూసి ఆగిపోతున్నాం, ఆ అంచుల వరకు. కాబట్టి ఇక్కడ ప్రతిదీ దైవం. కాబట్టి ఆ దైవం వల్ల, ఆ దైవానికి మనం వ్యతిరేకంగా వెళ్ళి, ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్ళి, ప్రకృతి నుంచి మనం మళ్ళీ లేనిపోని పర్యవసానాల్ని పొందకూడదు, విపత్కరమైన స్థితిని పొందకూడదు. కాబట్టి ప్రకృతిని మనం ఆరాధించాలి. అందుకనే ఆది దైవిక శాంతి. చూడండి ఎంత గొప్ప వాక్యం చెప్పారు. ముందు నీ శరీరాన్ని, నీ మనస్సుని, నీ బుద్ధిని సక్రమంగా తయారు చేసుకో, కరెక్ట్గా ట్యూన్ చేసుకో. రెండోది బయట నేచర్, ప్రకృతి నువ్వు కనెక్ట్ అయినావు. కాబట్టి ప్రకృతిని గౌరవ భావంతో, మర్యాద భావంతో, ఒక ఉన్నతమైన సంస్కారంతో దాంతో కనెక్ట్ అవ్వాలి. ఇది ఆది దైవిక శాంతి. అప్పుడు ఏమవుతుందంటే ప్రకృతి మనల్ని అనుగ్రహిస్తుంది. ప్రకృతితో మనం అనుసంధానమైతే ప్రకృతి మనతో కలిసిపోయి మనల్ని బ్లెస్ చేస్తుంది. మనం ప్రకృతితోనే బ్రతకాలి, మర్చిపోకండి. మనం ఎంత మేధావులమైనా, ఎంత గొప్పవాళ్ళమైనా, నాకు ప్రకృతితో పని లేదు, నాకు అసలు గాలితో పని లేదని ఏసీ పెట్టుకుని ఏసీ గదిలోనే కూర్చున్నాం అనుకోండి, 365 రోజులు మనకు మొత్తం జబ్బులు వచ్చేస్తాయి శరీరంలో, మానసికమైన వ్యాధి వచ్చేస్తుంది. కాబట్టి మనకు బయట గాలి కావాలి, బయట సూర్యుడు కావాలి. సరే, ఇప్పుడు మీరు ప్రకృతితో గాలి వద్దనుకున్నారు, ఏసీ పెట్టుకున్నారు. నీళ్లు కూడా ప్రకృతిలో భాగమే కదా. నీళ్లు వదిలేసి బతకండి, బతకలేంగా. గాలి అంటే నాకు ఏసీ వస్తుందండి, నేను ఏసీ కరెంటు బిల్లు కట్టుకుంటాను, 365 రోజులు ఆ గదిలో కూర్చుంటా, నాకు గాలితో పని లేదన్నారనుకోండి, గుడ్. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రకృతి నుంచి వచ్చింది. నువ్వే తయారు చేసుకో నీళ్ళని. లేదా నీళ్ళని తాగకుండా ఉండగలమా? లేదు. ఒక 5 గంటలు గొంతు ఎండిపోతే, తడారిపోతే మొత్తం పోయినట్టే. బ్రతకండి అలాగా. కాబట్టి ప్రకృతిని విడిచిపెట్టి ఎవ్వరూ బ్రతకలేరు, ప్రకృతిని విడిచిపెట్టి. ప్రతి దాంట్లో మనం ప్రకృతితో అనుసంధానమై ఉన్నాం, కలిసిపోయి ఉన్నాం. అందుకనే మన శాస్త్రం ఉంటుంది, ఆ ప్రకృతిని గౌరవించు. ఎందుకంటే నీ జీవితమే దాంతో ముడిపడి నడుస్తూ ఉంది. నీ పుట్టుకే తల్లి గర్భం, అదే ప్రకృతి. అక్కడ నిన్ను ఎవరు కాపాడారు? నీ 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 మేధస్సు కాపాడిందే, నీ మేధావిత్వం కాపాడిందే, నీ జ్ఞానం నిన్ను కాపాడిందే తల్లి కడుపులో? లేదా తల్లి కాపాడిందే, తండ్రి కాపాడా? ఎవరు కాపాడారు? ఏ డాక్టర్ కాపాడారు? ఈ ప్రకృతి కాపాడింది నిన్ను. ఈ ప్రకృతి నిన్ను ఆదుకుంది, నిన్ను రక్షించింది, బయటికి నిన్ను తీసుకొచ్చింది. నీకు నడక నేర్పింది ప్రకృతి. నువ్వు నడిస్తే నీ కాళ్ళకి, పిక్కలకి బలమిచ్చింది ప్రకృతి. చేతులతో పట్టుకునేదానికి శక్తినిచ్చింది ప్రకృతి. నోరు తెరిచి రోజు ఇంత లొడ మాట్లాడుతున్నామంటే ఇన్ని అక్షర వాంగ్మయాన్ని మాట్లాడే శక్తినిచ్చింది ప్రకృతి. కాబట్టి మనం మేధావులం, మనం తెలివిగలవాళ్ళం, అసలు ప్రకృతితో మాకు సంబంధం లేదు అనే ఏ వ్యక్తి అయినా ఈ భూమి మీద ఉంటే వాడు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు కంటే పరమ దుర్మార్గుడు, కిరాతకుడే అని చెప్పాలి వాడు. ఇంకా వాడికి నరసింహస్వామో లేదా భద్రకాళినో లేదా వీరభద్రుడో వచ్చి వాడికి పాఠం చెప్పాలి అంతే. మనలాంటి వాళ్ళు పాఠాలు సరిపోవద్దు. కాబట్టి ప్రకృతితో మమేకమై, ప్రకృతితో అనుసంధానమై మనం బ్రతకాలనుకోవడం, మన జీవనాన్ని సాగించాలనుకుంటే ప్రకృతిని ఆదరించు, ప్రకృతిని ఆదర్శంగా తీసుకో, ప్రకృతిని గౌరవించు. ప్రకృతి యొక్క ప్రతి అణువుని పరిశీలన చేస్తే మనకు ఎంతో విజ్ఞానం పెరుగుతుంది. ఎలాంటి విజ్ఞానం అండి? ఒక చిన్న విత్తనం భూమిలో పడేస్తే ఆ విత్తనం యొక్క పైన ఉన్నటువంటి టెంకని తినేసి
ఆ భూమి మట్టి లోపలున్న జీడిని తినేసి ఆ జీడి లోపల ఉన్నటువంటి చిన్న కణాన్ని, ఆ వృక్ష శక్తిని ఆ మట్టి తన శక్తినంతా దానికి ఇచ్చేస్తుంది. చూడండి, అప్పటి వరకు ఆ భూమి, ఆ నేల పైన టెంకను తినేస్తుంది, లోపల జీడిని తినేస్తుంది. ఆ జీడి లోపల ఉండేటువంటి సన్న పొరలో ఆ వృక్ష శక్తి ఏదైతే ఉందో దాన్ని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ భూమి, ఇప్పటిదాకా ఆ విత్తనాన్ని తిన్నటువంటి భూమి ఇప్పుడు దానికంటే కొన్ని వందల రెట్ల శక్తిని ఆ వృక్ష శక్తికి ఇచ్చి అందులో ఉండేటువంటి జీడిలో ఉండేదానికి అదొక మహావృక్షంగా మొలకెత్తించి పెద్ద చెట్టు చేస్తుంది. అంటే తను తీసుకున్నది ఒక వంతు అయితే ఇచ్చింది 100 వంతులు ఇచ్చింది భూమి. అందుకే మనిషికి కూడా మనకు పెద్దలు నేర్పింది ఏంటంటే, ఒరే నువ్వు బ్రతికి నేను తిన్నాను, నేను బతికాను, నేను హాయిగా ఉన్నానని కాదురా, నీ బ్రతుకు హాయిగా ఉండడంతో పాటు, ఉంచుకోవడంతో పాటు అట్లీస్ట్ ఒక ఇద్దరి బతుకైనా హాయిగా ఉంచు, 10 మంది బతుకైనా హాయిగా ఉంచు. నీకు అంత కష్టం అనిపించిందా, కనీసం నీ కుటుంబంలో మీ అమ్మ, నాన్న, మీ పిల్లలు, నీ భార్య లేదా నీ భర్త, అట్లీస్ట్ ఆ 4-5 హాయిగా ఉంచు, చాలు. చాలా గొప్ప విషయం అది. లేదు ఇప్పుడు మా బోటి వాళ్ళు ఉన్నాం అనుకోండి, మాకంటూ ఒక పరిధి గీసుకుని 4 గోడలు కట్టుకుని ఇది భార్య, ఇది పిల్లలు, ఇది అదేదని కాదు కదా, సంసారం లంపటం కాదు కదా. కాబట్టి ఇప్పుడు మేము 100 మందో, 1000 మందో, లక్షల మందినో హాయిగా ఉంచే ప్రయత్నం చెయ్యాలి. మా ప్రయత్నం అది. ఆ దిశగా ఆలోచించాలి. ఆ ప్రయత్నంలో మాకు ఏ నష్టం వచ్చినా, ఏ అపకీర్తి వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఆలోచించకూడదు. ఆ ప్రయత్నంలో మేము దానికి అడుగులు వేస్తూ ముందుకెళ్ళాలి. మా లైఫ్ స్టైల్ అది. దట్స్ ఇట్. వీఆర్ కమిటెడ్ ఫర్ దట్. సాధు అంటే అర్థం ఏంటి? పరకార్యం సాధునోతి ఇది సాధు. అంటే ఇతరుల యొక్క క్షేమాన్ని కోరుకుని ఆ క్షేమానికి కావలసిన బాట వేయగలిగిన వాడే సాధు. తను హాయిగా ఉండాలి, తనేదో సేఫ్గా ఉండాలి, తను సేఫ్ జోన్లో ఉండాలి, తన సేఫ్టీ మెజర్స్ తోటి ఉండాలి, తన సెక్యూరిటీ, తనకు సెక్యూరిటీ కావాలనుకునేవాడు సాధువు ఏం అవసరం లేదు. ఆ సాధువులతో పెద్ద పనేం అక్కర్లేదు ఈ ప్రకృతికి. ఎస్, ఖుల్లా 2 చేతులు తెరిచి ఓపెన్గా నేను ఈ లోకం కోసం బతుకుతున్నా, ఈ సృష్టి కోసం బతుకుతున్నా, ఈ ప్రకృతి కోసం బతుకుతున్నా, నాకు అనేది నాకు లేదు అని 2 చేతులు ఖుల్లాగా ఓపెన్ చేయగలిగిన వాడే పర్ఫెక్ట్ సాధు. అది ఒక గృహస్థుకి అలా ఉండకపోవచ్చు, కానీ అతను తన కుటుంబం వరకైనా వాళ్ళందరి కోసం నేను బతకాలి, వాళ్ళని సుఖంగా ఉంచాలి, వాళ్ళని హ్యాపీగా ఉంచాలి, వాళ్ళని హార్మోనియస్గా నడపాలి సంకల్పం తీసుకోవాలి. కాబట్టి ప్రకృతిని చూసి మనం నేర్చుకోవాలి. కాబట్టి ప్రకృతే పరమాత్మ. అందుకనే ఆది దైవికం అని అంటే మనకున్నటువంటి దేవతా శక్తులన్నీ కూడా మన కళ్ళ ముందు మనల్ని కాపాడేవి. కాబట్టి వాటితో మనం కనెక్ట్ అయి వెళ్ళాలి, వాటితో డిస్కనెక్ట్ అవ్వకూడదు, వాటిని అమర్యాద చేయకూడదు, వాటిని అగౌరవపరచొద్దు. కాబట్టి ఆది దైవిక శాంతి. ఇక 3వ శాంతి ఆది భౌతిక శాంతి. ఏంటనంటే ఆది భౌతిక శాంతి అనంటే భూతానధికృత్య యో వర్తతే. అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి సకల జీవభూతాలని మనం కారుణ్యంతో మెలగాలి. ప్రతి జీవికి భూమి మీద బ్రతికే హక్కు ఉంది. ప్రతి జీవి నేను బ్రతకాలని కోరుకుంటుంది. అంతేగాని వాడి ప్లేట్లో మంచి ఈరోజు మధ్యాహ్నం డిన్నర్ అవుతాను, మధ్యాహ్నం మంచి లంచ్ అవుతాను, మంచి ఈరోజు ఈవినింగ్ వాడికి మంచి డిన్నర్గా మారిపోవాలని ఏ జంతువు అనుకోదు. ప్రతి జంతువు హాయిగా నేను ఎగరాలి, నేను నా పిల్లా పాపలతో ఉండాలి, నేను నా జీవితాన్ని మంచిగా గడపాలని కోరుకుంటుంది, చీమ దగ్గర నుంచి ఒక మనిషి వరకు కూడా. కాబట్టి ప్రతి జీవికి తాను బ్రతకాలి అనే హక్కు ఉంది. బ్రతకాలనే తీవ్రమైనటువంటి లోపల ఫండమెంటల్ డిజైర్ ఉంటుంది, మౌలికమైనటువంటి కోరిక. నేను బ్రతకాలి అనేది ఫండమెంటల్ డిజైర్. నో వన్ హ్యాస్ రైట్ టు డిస్టర్బ్ దట్ ఫండమెంటల్ డిజైర్. ఏ ఒక్కళ్ళకి కూడా మరో జీవి యొక్క ప్రాణాన్ని హరించే హక్కు లేదు, ఎట్టి పరిస్థితుల్లో లేదు. లేదండి మాకు అదండి ఇదండి మేము చేస్తా అంటే మేమేం వద్దని చెప్పాం. దాని యొక్క రిజల్ట్స్, దాని రియాక్షన్స్, దానికి రిపర్కేషన్స్ బోల్డ్ ఉండొచ్చు. అది మనం యాక్సెప్ట్ చేయగలగాలంతే. అలా చేసి తీసుకెళ్ళగలిగితే వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి
ఆది భౌతిక శాంతి అంటే ఏ జీవి కూడా మనల్ని చూసి బాధపడకూడదు, మన వల్ల గ్లాని పొందకూడదు, మన వల్ల హాని కలగకూడదు ఏ జీవికి. కాబట్టి ఆది భౌతిక శాంతి. అది కర్స్ చేస్తే, అది మనల్ని శపిస్తే అది మనకు మంచిది కాదు. కాబట్టి ఆధ్యాత్మిక శాంతి, ఆది దైవిక శాంతి, ఆది భౌతిక శాంతి. కాబట్టి ఈ రకంగా మనకు అన్ని రకాల తాపత్రయాలు ఉంటాయి. ఈ 3 అంశాల నుంచి మనకు అసౌకర్యాలు కలగొచ్చు, ఈ మూడిటి వల్ల మనకు చాలా ఇబ్బందులు కలగొచ్చు. కాబట్టి ఈ మూడిటిని మనం ఇలా అర్థం చేసుకుని ఓం శాంతి 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 అని ఆ మంత్రం చెప్పుకొని గురువు శిష్యులిద్దరూ కూడా సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 అని మంత్రం చెప్తారు. ఇది ఆ మంత్రం యొక్క తాత్పర్యం.